వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆ ఘనత వహించిన గొప్ప దేవుడు ఆయన ఘనతలోనికి మనల్ని చేర్చుకోవాలని, ఆ సింహాసన ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభు తన పక్కన మనం కూడా సింహాసన ఆసీనులై ఉండాలని, ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమార్తె వలె ఆయన ప్రక్కన మనం నిలుచోవాలని ఆశిస్తూ మరొక దినమును మన జీవితములలో పొడిగించి ఈ నూతన దినములో ఆయనతో సహవాసం చేసి ఆయనతో మమైక్యమై ఆయన యందు వైరాగ్యం కలిగిన వారిగా మనం జీవించాలని ఆశిస్తున్న యేసయ్యకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోన్ల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడుగబడి సంఘంలో చేర్చబడి దేవునికి ప్రియులైన మీ అందరికీ మరొక్కసారి వందనాలు. ఈ దిన ధ్యాన వాక్యమునందు దేవుడు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. లెబానోను పర్వతము నుండి, షీనారు పర్వతము నుండి, హెర్మోను పర్వతము నుండి, అమాను పర్వతము నుండి నీవు రమ్ము నా ప్రాణేశ్వరి అని ఒక ఆహ్వానాన్ని షోలమ్మితి సంఘానికి దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆ షోలమ్మితి సంఘంలో ఆ ప్రాణేశ్వరి ఎవరు అని అంటే నీవు, నేనే. అయితే ఈ పర్వతముల నుండి మనము దిగి రావాలి. ఇక్కడ లేఖనాన్ని మనం గమనిస్తే పాలస్తీనాలో ఉత్తరమున లెబానోను అనే పర్వతం ఉంటుంది, దక్షిణమున షీనారు అనే పర్వతం ఉంటుంది. పాలస్తీనా తూర్పు వైపున హెర్మోను అనే శిఖరము, దానికి పడమర వైపున అమాను అనే పర్వతములు. ఇవి ఎత్తైన పర్వతములు. ఈ ఎత్తైన పర్వతముల పైన, ఎత్తైన కొండల పైన ఉన్న కన్యకను, ప్రాణేశ్వరిని యేసుక్రీస్తు ప్రభువు నా ప్రాణేశ్వరి నువ్వు క్రిందికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ ఎత్తైన పర్వతాల మీద నుండి, లేకపోతే ఎత్తైన కొండల మీద నుండి చక్కని చల్లని గాలి వేస్తూ ఉంది. లెబానోను పర్వతముపై ఉన్న పుష్పముల వలన మంచి సువాసన వస్తూ ఉంది. లెబానోను పర్వతము మీద ఉన్న మహావృక్షముల వలన అది ఎంతో వైభవముగా, చాలా అందంగా, ఆకర్షణీయంగా కనపడుతుంది. దీన్ని మన ఆత్మీయ జీవితంలో ఎలా తీసుకోవాలి అని అంటే, క్రైస్తవులు అయిన మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన విద్య, ఉన్నతమైన ఉద్యోగములు, ఉన్నతమైన ఆస్తి, ఉన్నతమైన సంపద, ఉన్నతమైనవన్నిటిలోనూ పర్వత అనుభవము, కొండలపైన ఉన్న వారిగా ఈ లోక సంబంధమును, లోక సంపదను అనుభవిస్తున్న వారిగా ఉన్నాం. మంచిదే. అయితే దేవుడు పిలుస్తున్న ఆ ఆహ్వానం, దేవుడు పిలుస్తున్న ఆ పిలుపు ఏమిటంటే, నీవు ఆ పర్వతముల నుండి, ఆ కొండలపై నుండి, ఆ ఉన్నతమైన స్థితిలో నుండి నా దగ్గరకు రక్షణ అనుభవంలోనికి రావాలి అని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అక్కడున్న ఆ లోక సంపద, లోక సంబంధమైన వాటన్నిటినీ, నీ దృష్టికి ఏదైతే ఉన్నతంగా కనపడుతుందో, నీ దృష్టికి ఏదైతే అత్యున్నతంగా కనపడుతుందో, ఏదైతే సౌకర్యవంతంగా కనపడుతుందో అదంతా విడిచి రమ్మని దేవుని యొక్క ఆహ్వానం. అయితే ఇప్పుడు అదంతా పోగొట్టుకుని, అదంతా విడిచిపెట్టుకుని రావాలనేది ఉద్దేశం కాదు. ఇవన్నీ ఉన్నప్పటికీ లేనట్టుగానే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దగ్గరకు రావాలి, ఆయన రక్షణ అనుభవములోనికి రావాలి అని ప్రాణేశ్వరిని, ప్రియురాలిని దేవుడు, కన్యకను పిలుస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన వారలారా,
యేసు రక్తము చేత కడుగబడిన మనం అందరం విశ్వాసులమే, క్రైస్తవులమే. మన క్రైస్తవ జీవితం కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాల నుంచి మనం సంఘంలో ముఖ్యమైన సభ్యులుగా ఉండొచ్చు. ఒక రకంగా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫ్రంట్ లైన్ క్రిస్టియన్స్గా ఉండొచ్చు. కానీ నీ అనుభవం ఎక్కడుంది? ఉన్నతమైన వాటి మీద ఉందా? ఉన్నత స్థితిలో ఉండాలన్న ఉద్దేశంలో ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనే భాగ్యమును, రక్షణ అనే శృంగమును, రక్షణ అనే బలాన్ని పోగొట్టుకున్నావా? నీ బలం మీద ఆధారపడుతున్నావా? రక్షణ ఆనందం అనేది ఎప్పుడైనా మన జీవితములలో మనం అనుభవించామా? కొండలపైన, పర్వతములపైన సౌకర్యవంతమైన అంచనాలను మించి మన ఊహలలో తేలియాడుతూ రక్షణను పోగొట్టుకుని రక్షణ ఆనందానికి దూరం అయిపోయి లోక ఆనందంలో కొట్టుకెళ్ళిపోతున్నావేమో. ఆ చల్లని గాలిలో, ఆ సువాసనలో, ఆ వైభవంలో కొట్టుకెళ్ళిపోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో. ఈ దినమున పరమవాక్య గ్రంథము ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా ప్రాణేశ్వరి కన్యక, నా దగ్గరకు రమ్ము, లెబానోను పర్వతము దిగి నా యుద్ధకు రమ్ము రమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన ఇస్తున్న రక్షణను నిర్లక్ష్యం చేసి ఇంకా కొండలపైనే, ఇంకా ఉన్నత స్థితిలోనే ఉండడానికి నువ్వు ఆశపడుతున్నావు అని అంటే ప్రమాదకరమైన, భయంకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. జాగ్రత్త. దేవుడు తన సేవకుడిని మరుగుపరుచుకుని నీతోనే మాట్లాడుతున్నారు. నీ ఆలోచన విధానం ఎలాగుంది? దేవుడైతే నీ పట్ల ఆలోచన కలిగి, నీ పట్ల ఆకాంక్ష కలిగి, నీ పట్ల ఆశ కలిగి నిన్ను తన ప్రాణేశ్వరిగా చేసుకోవటానికి, తన సింహాసనం పక్కన నిన్ను సింహాసన ఆసీనురాలని చెయ్యాలని, ఆ ఎత్తబడే సంఘంలో నీకు స్థానం ఇవ్వాలని, బుద్ధి కలిగిన కన్యకగా నువ్వు బ్రతకాలని ఆయన ఆశపడతా ఉంటే రక్షణను నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో ఉన్న ఉన్నత స్థితి, ఇవన్నీ మరొక్కసారి చెప్తున్నాను, పోగొట్టుకో, విడిచిపెట్టుకో అని చెప్పట్లేదు. ఉన్నా కానీ లేనట్టుగానే ఒకసారి మనం పౌలు గారి గురించి ఆలోచిస్తే, పౌలు గారికి ఆ రోజుల్లో క్రీస్తు శకం 70వ సంవత్సరం, ఆ రోజుల్లో ఆయనకు 4 భయంకరమైన ఓడలున్నాయి. ఆ ఓడలన్నిటినీ లేనట్టుగా పెంటగా ఎంచుకొని, ఏవి లాభకరమో వాటిని పెంటగా ఎంచుకొని క్రీస్తు సువార్తను ప్రకటించుట నాకు లాభకరమని, ప్రకటించకపోతే శ్రమని దిగి వచ్చిన పౌలును పోలి, ఆ పరలోక వాసిగా ఉండుటకు సమస్తమును పెంటగా ఎంచుకున్న అనేక మంది పరిశుద్ధులను పోలి యేసయ్య పిలుపుకు, యేసయ్య ఆహ్వానానికి తల వంచి మనల్ని మనం తగ్గించుకుని ఆయన పాదాల చెంతకు చేరదాం. ఈ దేవుని వాక్యం కాస్తంత గట్టిగా, ఇబ్బందిగా ఉన్నా ఇది సత్యం. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట. దేవుని దగ్గరికి రా, ఆయన రక్షణను పొందుకో. ఆ కొండల మీద భయంకరమైన ఉన్నవి, సింహ వ్యాఘ్రములు ఉన్నవి, ప్రమాదకరమైన ఉన్నవి. వీటి గురించి రేపటి దినమున మనం ధ్యానిద్దాం. కొండలపైన సుఖవంతమైన జీవితం, సౌఖ్యమైన జీవితం, యేసు కొరకు శ్రమపడే జీవితం, మోకాళ్ళ అనుభవం, వాక్యానుభవం లేకపోతే నువ్వు ఎప్పటికీ పెండ్లి కుమార్తె కొరకు విడిది గదిలోనికి వెళ్తావు, యేసుక్రీస్తు ప్రభు పక్కన నిలబడగలుగుతావు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని, ఈ మంచి దినాన్ని ఆయన కొరకు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయమును పరిశుద్ధాత్మ దేవుడు నీలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడమైన గొప్ప దేవుడా, మా కొరకు ప్రాణమిచ్చి మమ్మలను నీ ప్రాణేశ్వరిగా, దేవాన్ని నీ పెండ్లి కుమార్తెగా మమ్మలను మార్చిన పెండ్లి కుమారుడా, మా వరుడా, నీకు వందనాలు. దేవమయ ఉన్నతమైన స్థితులను వదలి ప్రభా, అవన్నీ ఉన్నా కానీ లేనట్టుగానే నిన్ను హత్తుకుని ప్రభా నీ చెంతకు చేరి నీ రెక్కల చాటున నీ కౌగిలిలో మేము మమైకం అవడానికి, బ్రతకడానికి కృప దయచేసి తద్వారా ఎత్తబడే సంఘంగా ప్రభువా మేమందరూ నీ చెంతకు చేరిపోవటానికి కృపను అనుగ్రహించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను
దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.